నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవాసుల సమూహనాల నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రకాశం జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే అభయ చౌదరి ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో చేరిన వివిధ పార్టీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చిన ఎంపీ వైవి. స్థానిక రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సుబ్బారెడ్డి. ఇండోర్ స్టేడియం పేరు మీద గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టే విధానాన్ని విరమించుకోవాలన్న క్రీడాకారుల విజ్ఞప్తి. గాజువాక ఉడా కాలనీ వద్ద గల ఆదర్శ గ్రౌండ్ల వలన అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించిన ఆటగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగుతున్న రంజాన్ పవిత్ర మాసం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం కొత్త అగ్రహారం వద్ద చేరింది. సీఎం జగన్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్ కాన్వాయ్ పరుచూరి వారి పాలెంకు చేరుకుంది. జగన్ ను ఆశీర్వదించేందుకు భారీగా జనం బార్లు తీరారు. యాత్ర విరామ సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ్ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ్ సంఘం నేత ఎం వరప్రసాద్లు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభయ చౌదరి ఉన్నారు. అనకాపల్లి రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన బినామీ ధనబలంతో వ్యవస్థను మెసేజ్ చేస్తూ వాలంటీర్పై ఈసీకి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని అన్నారు. అనకాపల్లి జిల్లా 7 ఎమ్మెల్యేలను, ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను 100% అమలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో పాటు వైద్యానికి పెద్దపీట వేశారని అన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బ్యాంకులను మోసం చేసి వేలాది కోట్లు దోచుకునే నాయకుడు అని అన్నారు. త్వరలోనే సీఎం రమేష్ కు అనకాపల్లి జిల్లా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, అనకాపల్లి పరిశీలకులు సరగడం చిన్న అప్పలనాయుడు, వరుదు కళ్యాణి, తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మీ మిత్రులకి, మీ బంధువులకి, కుటుంబ సభ్యులకి
అందరికీ చెప్పి అత్యధిక మెజారిటీలో గాజువాక నియోజకవర్గం గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేయాలని మీరు అక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూడా వృద్ధాప్య పింఛన్ ఏ విధంగా ఆపేసి వృద్ధుల ప్రాణాలు పోయే పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందులో వాళ్ళు ఏంటి వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని కాదు, వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు కక్షతో చేసిన కార్యక్రమం కాదని వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈ ప్రభుత్వానికి ఇంత పేరు వస్తుంది, తప్పకుండా వీళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి నాణ్యమైన వైద్యం పంపించే కార్యక్రమం చేశారు. అందుకనే వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తప్పకుండా రద్దు చేసే కార్యక్రమం ఎట్లా చేస్తారు? అదీగాక ఇప్పుడు ఈ పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులుగా ఉన్నారు. వారికి ఎట్లా అందకుండా చేయాలి, ఇబ్బందులు పాలు చేయాలని దురుద్దేశంతో ఇప్పుడు ఏ విధంగా పింఛన్లు వాళ్ళ ఇంటికి ఇచ్చే పద్ధతి గత 5 సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే అది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రోజు వాళ్ళు మండు టెండలో క్యూలో నిలబడి సచివాలయానికి పోయి పింఛన్ తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇది ఇంతటితో అనుకోదు. ఇది చంద్రబాబు నాయుడు మార్పు రాజకీయం. ఎందుకంటే ఇప్పుడే అధికారంలో రాకముందే ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని నాకులాగా తండ్రి సపోర్ట్ చేయాల, వార్డు మెంబర్లు కూడా చేయాల. తను చేసింది కడపలో 4 సార్లు వ్యాపారం చేశాడు. ఎంత గొప్ప చరిత్రలో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా అంచెలంచెలుగా దోపిడీ చేసినటువంటి డబ్బుతో ఒకసారి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు పంచం చేరి చంద్రబాబు నాయుడికి బినామీగా మారి బ్యాంకులు మోసం చేసి దోపిడీ చేసి ఆ డబ్బుతో ఈ రోజు అనకాపల్లికి పోటీ చేసేసరికి ఇక్కడ రావడం జరిగింది. మూడు ముచ్చలు అడిగితే ఎక్కడ కనిపిస్తారు? గ్రామాల్లో కనిపిస్తారు, మండల స్థాయిలో కనిపిస్తారు, జిల్లా స్థాయిలో కనిపిస్తారు. ఇంటికి వెళ్తే ఆ వేప చెట్టు కిందే ఎమ్మెల్యే కాకముందు కూడా వేప చెట్టు కిందే చేసుకుని కూర్చుంటారు. ఉప ముఖ్యమంత్రి అయిన కూడా ఆ వేప చెట్టు కిందే కూర్చొని కార్యకర్తలు అందుబాటులో ఉంటాడు. రేపు పార్లమెంట్ మెంబర్ గా గెలిచి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు తీసుకొని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆ వేప చెట్టు కిందే ఆ సామాన్య కార్యకర్తలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగానే కూర్చుంటారు. గాజువాక ఓడా కాలనీ ఆదర్శ గ్రౌండ్లో ఈరోజు యువ క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన మైదానాన్ని ఇండోర్ స్టేడియం పేరు మీద వ్యాపార సంస్థగా మార్చడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో అనేక మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుని అనేక మంది ఉద్యోగాలు సంపాదించారని, ఇలాంటి మైదానాన్ని ముక్కలుగా చేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ ఇండోర్ స్టేడియం పేరు మీద నిర్మాణం చేపట్టడం దుర్మార్గమైన చర్య అని వాపోతున్నారు. ఇప్పటికే వికాస్ నగర్లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పెళ్లిళ్లకు తదితర కార్యక్రమాలకు తప్ప ఎందుకు ఉపయోగకరంగా లేదన్నారు. వేలాది మంది యువకులు ప్రాక్టీస్ చేసుకునే ఇలాంటి గ్రౌండ్ను రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి గుంటలు తీయడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు జరపడం ఎంతో దురదృష్టకరమని తెలియజేశారు. మేము ఉన్న యూత్ కుర్రలందరూ కూడా వ్యతిరేకత అండి. ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో మేము లాంగ్ పిచ్లు ఆడుకోవడానికి కానీ, అంటే నేవీకి కానీ, ఆర్మీకి కానీ, రన్నింగ్ ప్రిపేర్ అవడానికి కానీ ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రపోజల్ ఇండోర్ స్టేడియం కోసం ప్రపోజల్ అయినప్పుడు కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసాం. అప్పుడు కూడా వ్యతిరేకించాం. అప్పుడు కూడా దీనికోసం మేము వ్యతిరేకించాం. ఇప్పుడు దాని కాకుండా ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ప్రపోజల్ లేకుండా, ఎటువంటి బోర్డు పెట్టకుండా కూడా ఇమీడియట్లీగా ఎలక్షన్ కోడ్ రన్నింగ్ లో ఉంటున్నప్పుడు కూడా ఇది ఇమీడియట్గా ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసారని కూడా మాకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ మా వికాస్ నగర్ లో ఇండోర్ స్టేడియం ఉంది. దాన్ని ఎందుకు కట్టారు? ఇండోర్ స్టేడియం కోసం, ఇండోర్ గేమ్స్ కోసమే కదా కట్టారు. దాన్ని ఏమొంచి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి అద్దెలకి ఇచ్చుకోవడానిక? అలాంటి దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది అది మరుగున పడిపోయి ఉండిపోయింది. ఇదే ఆదర్శ పబ్లిక్ స్కూల్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని వేరే దగ్గర స్కూల్ కట్టేసి ఇస్తామని చెప్పి అన్నారు.
3 floors బిల్డింగ్ కట్టేసి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇమీడియట్లీ ఇండోర్ స్టేడియం అనేది ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ స్కూల్ని ఎందుకు తీయించలేకపోతున్నారు? అగరంపూడిలో 10 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ కోసం శాంక్షన్ అయింది. ఆ 10 ఎకరాలలో ఏమైంది? ఆ 10 ఎకరాలు తుప్పలు పలుస్తున్నాయి. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇలా ఇవన్నీ డెవలప్ చేయడం మనిషి ఇక్కడ ఎంతో మంది యూత్ పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఇలాంటి దాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడున్న యూత్ పిల్లలు అయితే చిన్న పిల్లలు అయితే ఫ్రీ ఫైర్కి పబ్జీలకి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎండలో ఆడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అలాంటిది ఈ గ్రౌండ్ని ఇండోర్ స్టేడియం చేయడం అనేది మేము యూత్ కురవాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. రమేష్. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించుకునే ఇఫ్తార్ విందులో కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోని మసీదులందు ఉత్సాహవంతంగా జరుగుతోంది. ఈ దిశలో విశాఖ జిల్లా జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు శనివారం రాత్రి పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఇతర మతాల వారితో కలిసి తమ సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిపురాజు హాజరై ప్రసంగిస్తూ మైనార్టీల అభ్యుదయానికి ముఖ్యమంత్రులుగా కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మసీదు అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ షఫీయుల్లా బృహన్లు మాట్లాడుతూ తమకు ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించి రానున్న ఎన్నికల్లో అదీప్ విజయానికి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు షేక్ రహమాన్, షేక్ సాహుల్, షేక్ షఫీ, బాబ్జీ, బాషా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. ఇటువంటి అది రెండు విషయాలు మాట్లాడాల్సింది కోరుచున్నాను. మరి ఒక్కటైతే నేను చెప్తున్నాను ఖచ్చితంగా, మొన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా గెలిచిన ఖచ్చితంగా మీ అందరి తాలూకా ఆశీస్సులు దీవెనలు నిండుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము స్థానంలో ఉన్నాము అనుకోండి. ఏ రోజు ఎందుకంటే అందరూ కూడా తెలుసు, గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కల్పించి మన గౌరవాన్ని తెచ్చారు. రిజర్వేషన్ వల్ల మనకి కోట్లాది కోట్లు లబ్ధి చేకూరుకోవచ్చు, కానీ మనకు ఒక గౌరవం ఈ సమాజంలో ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ కల్పించి మిగతా అన్నిటితో పాటు మనకు కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కల్పించారు. కూడా తెలుసు, మిగతా విషయాలన్నీ కూడా రాజకీయ పరంగా నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఏదైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు, మళ్ళీ రేపు 2024 ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయబోతున్నాను. మీ అందరి ఆశీస్సులు దీవెనలు కూడా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసినా సరే ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక సామాన్య అదీప్ రాజుగా ఎప్పుడూ కూడా మీ వెంటుంటాను. మీకు ఎటువంటి కష్టం సరే మీ ముందు నిలబడాలని తెలియజేసుకుంటూ మనుషులు కూడా మరి ఎల్లప్పుడూ నన్ను ఇస్తారని చెప్పి. విశాఖ జిల్లా జీవీఎంసీ 95వ వార్డు పెందుర్తి తాండ్రరాయుడు కళ్యాణ మండపం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిపురాజ్ అధ్యక్షతన సభా కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, పలువురు పార్టీ ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తూ ముత్యాల నాయుడు జీవన శైలిని కొనియాడారు. అనంతరం ముత్యాల నాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం ఎన్నడూ అరులు చాచలేదన్నారు. తనకి ప్రాణం ఉన్నంత వరకు తనతో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి సామాన్య మనిషిగా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతానని పేర్కొన్నారు. ఇప్పుడు ధైర్యంగా తిరగలుగుతున్నాడు. 30 కోట్లు లేవు, వీధిలో కన్నా ఒక గుళ్ళ బతుకుతున్నాడు. ఎక్కడ ఆలోచన లేవు, ఎక్కడ కరప్షన్ లేదు. కానీ నీకు ఇచ్చే 30 కోట్లు కానీ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఫస్ట్ బ్రదర్ విశ్వాస గాత్రుడు అనేటువంటి మాట మాట్లాడతారు. డబ్బింగ్లో ఉంటుంది,
నా ఇద్దరు కొడుకులు కూడా ఇది ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు పని చేసుకుందాం అనుకుంటారు. డబ్బులు లేకపోయినా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు కూడా నాకున్న డబ్బుని పంచుకుందాం అనుకుంటా, ఇంట్లో ఒప్పేసుకోకుండా 10 రూపాయల నోటు కూడా ఇక్కడ సాగనింపేటప్పుడు 10 రూపాయల నోటు కూడా జరగదు. పాలనలో ఎన్ని ఎక్కువ నోటు వస్తాయని చూస్తారు, ఇవి మాత్రమే చదువుకుంటూ తీసుకుంటారు. చెడ్డ పేరు ఉంటే నేను వెళ్ళి కాల్ చేసి రోజైపోయినా ఇది మాత్రం పోదు. నా మనవడు కనిపించినా మీ తాత ఇంత నిజమైన పని చేశారు, నమ్మేటువంటి ఏమో ఈ విధంగా మోసం చేశారని చెప్పి అనిపించుకోవాలి. నాకు ఎందుకు బతుకున్నటువంటి ఎట్టి పరిస్థితులు రాని చెప్పారు, పంపించారు. ఎస్పీని పిలిపించి అనకాపల్లి వెలమ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం స్థానిక గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ విచ్చేశారు. సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో 12 సంవత్సరాల నుండి ఒక రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాను. రాష్ట్రంలోని ఎన్నో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేశానని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఒకసారి గెలిపిస్తే జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఘంటాపథంగా తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి అనకాపల్లి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వెలమ కుటుంబ సభ్యులు, వెలమ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రపతి చేశారు. ఆ వివి గిరి గారు పోటీ చేస్తే ఈయన ఏం చేశారంటే పివిజి రాజు గారు, వివి గిరి మహా విద్యావంతుడు, చాలా తెలివైన వాడు. సో ఈయన మీద పోటీకి ఎవరిని పెట్టారంటే ఎవరు పివిజి రాజు. ఆ వివి గిరిని ఓడించడానికి ఒక కొండ దొరను పెట్టాడు. ఏమీ చదువుకొని కొండ దొరను పెట్టాడు. కొండ దొర గెలిచేశాడు. ఎందుకంటే పివిజి రాజు ఏం చెప్పి మనం అక్కే ఓట్లేసాం. ఆ కొండ దొర గెలిచిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సెషన్స్కి వెళ్ళే ముందు స్నానం చేయాలి కదా, బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ బాత్రూమ్ డోర్ లోపలికి వెళ్ళాడు, వేసుకున్నాడు, తీయలేకపోయాడు. ఆ డోర్ సిస్టమ్ వేరే ఉంటుంది కదా. అది ఎందుకు చెప్తానంటే ఆ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, ఏమీ చేయలేదు. ఇక మీదట ఒకరికన్నా మనం ముందు ఉంటామని చెప్పేసి ఏ విషయంలో కూడా మనం ఎవరికి తీసిపోము, ఎవరి దగ్గర కూడా మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. మన మార్క్ అంటే ఏందో చూపిస్తాను. ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మీ గుండెల్లో పెట్టుకోండి. నేను ఏ విధంగా మీకు సేవ చేస్తాను, ఎర్రమనాయుడు ప్రతినిధిగా మీతో ఉంటాను. వెంకటరావు ఏ విధంగా పౌరుషంగా ఉన్నాడో, ఎవరికి భయపడకుండా రాజకీయం చేశాడో ఆ రాజకీయం చేస్తానని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఇక్కడ కొంతమందే ఉండొచ్చు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రజలకు సంక్షేమ పాలన జరగాలన్నా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కాకినాడ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వర్ధినీటి సుజాత, పైలా నాయుడు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జవాది నాయుడు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, నడిగట్ల చింతలరావు, కర్రీ దుర్గాప్రసాద్, ముమ్మిడి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఉన్నాను. నువ్వు నా బిడ్డతో సమానం, నేను చేయిస్తాను. నువ్వు అస్సలు డేరా పడద్దు, మంచిగా చేద్ది. ఏది చర్చికి ఏం చేయాలో చేద్దాం. చర్చి సైట్ అంటే మీకు మాట్లాడతాను నేను, ప్రైవేట్ సైట్ కదా, గబుక్కుని ఏదన్నా ఇబ్బంది అయితే. నమస్కారం తల్లి, అందరికీ నమస్కారం. బాబు నమస్తే. జగన్ గారు వీళ్ళందరినీ నేను కోరేది ఒక గారికి ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ముందుకెళ్లాలని, మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ మీరు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అది జరగాలంటే 2 ఓట్లు వేయాలి. ఫ్యాన్కి ఎంపీ గారు చలమశెట్టి సునీల్ గారు, మరి ఎమ్మెల్యేగా మీ అక్క చెల్లెమ్మ మీతో పాటు ఉండేది వంగా గీత. మా ఇద్దరికి వేస్తే జగన్ గారు వచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మనం అన్ని కార్యక్రమాలు చేయించుకుందాం. అందరూ మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థన.
గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని, ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 1800 కోట్ల రూపాయలు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమరనాథులకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని, ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, దామ సుబ్బారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెరుగ్గా చేయించే కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే ఆయన ఎట్లా మళ్ళా మంత్రిగా ఉంటాడు, మంత్రులకు చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ ప్రక్రియ మొత్తం ఇంకా మనకి కేవలం 33 రోజులు ఉంది. ఈ 33 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికులాగా పనిచేసి వాలంటీర్ల సహాయంతో వాలంటీర్లు స్వేచ్ఛగా వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు అది చేస్తారు, కేసులు బుక్ చేస్తారంటే రిజైన్ చేసేవారండి, తప్పకుండా మళ్ళా వచ్చేసి చేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే కొంతమంది భయపడుతుంటారు, ఫోటోలు తీస్తారు, కంప్లైంట్ ఇస్తారు. స్వేచ్ఛగా పనిచేయమన్నారు. వాళ్ళు ఆంధ్రీ ఎంప్లాయీసే, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయచ్చు, పనిచేసే కార్యక్రమం చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించేది, వృద్ధాప్యులకి, వికలాంగులకి పింఛన్ అందించేది చేసిన చరిత్ర వాళ్ళు. అట్లాంటి దూరం పెట్టే కార్యక్రమం చేయొద్దు. వాళ్ళని వాడుకొని ప్రతి ఇంటికి వాళ్ళని తోడు పెట్టుకొని మీరెళ్ళి, మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఇంటికి ఆ కుటుంబానికి జరిగిన అద్దె కార్యక్రమాలు చెప్పి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వారు ఏం చేస్తారంటే, నా ప్రాంతానికి వచ్చినప్పుడు వారినే కలవండి, లేకపోతే వీళ్ళని కలవండి, లేకపోతే వాళ్ళతోనే మాట్లాడండి, పలానా పోటీ చేసిన వాడు తెలుస్తుంది బాగా. రేపు నా ప్లేస్లో మీరుంటే పలానా ఓడి దగ్గరికి వెళ్ళొద్దానంటే మీరు మానేస్తారా? ఎందుకంటే అందరూ ఓట్లు కావాలి, మనకి అవకాశం ఉంటే మనం చెప్పేటువంటి మాటలు బట్టి కన్విన్స్ అయితే మనం ఓటేస్తాం, కన్విన్స్ అవ్వకపోతే వారి పని వారు చేసుకుంటారు. కానీ అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు మీరు ఆ బాధ్యత తీసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని, మీకు శత్రువైనా మిత్రువైనా ఎవరైనా సరే అందరినీ కలుపుకొని రేపు ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మీ స్థాయిలో ఏ రకంగా గుర్తింపు ఇవ్వాలన్నటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి పెద్దలు సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వేదిక మీద గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఈరోజు ఇన్ని ఏళ్లగా, ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి ఉన్నాం. ఎవరి స్ట్రెంగ్త్ ఏంటో, ఎవరు నాయకత్వం వహించగలరో, ఎవరు 4 ఓట్లు తీసుకురాగలరో, ఎవరు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అత్యధికంగా ఏదైతే ఈవేళ బలహీన వర్గాల అట్టడుగున్న బలహీన వర్గాల వారికి ఈవేళ అత్యంత మన వారికి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశంలోనే ఈరోజు తన దేశంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పి అందులో ఈరోజు 31 మంది 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో, మే 13 జరగబోయే ఎన్నికల్లో ఈవేళ శాసనసభ్యులుగా ఈవేళ కాపుల దగ్గర నుంచి 31 మందిని అభ్యర్థులు ఇచ్చారు. అలాగే 5 ఎంపీలు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఆదివారం తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్ధవటం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు ఎల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎల్లటూరి శ్రీనివాసరాజు అందరి అభిప్రాయ ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం భరోసా మేరకు టీడీపీకి పని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టికెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు ఎల్లటూరి శ్రీనివాసరాజు సుగవాసి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం సానుభూతి పరులు, అట్లాగే బీజేపీ నాయకులు, నా మిత్రులు, బంధువులు అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు జనసేన నాయకులందరినీ, జన సైనికులందరినీ కూడా ఈరోజు వాళ్ళు పిలిచి మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాల ప్రకారం మనం ఉమ్మడి అభ్యర్థికి మనం మద్దతు ఇద్దాం. ఆయన రాష్ట్రంలోనే ఈ 3 పార్టీల కలయికకి ఎంతో శ్రమించాడు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆయన 3 పార్టీల కలయికను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచడానికి రాజంపేట నుంచి టికెట్ ఆశించిన జనసేన ఆశించాము. అయినా కూడా పర్వాలేదు, పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో ఎవరికి వచ్చినా కూడా చేద్దామని ముందు నుంచి అనుకున్నాము. అదే పద్ధతిలోనే పొత్తులో భాగంగా టీడీపీ మనం బాలసుబ్రహ్మణ్యం గారికి రావడం, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గారికి రావడం ఎంపీకి జరిగింది. మేము జనసేన పార్టీ నుండి జన సైనికులు అందరూ కూడా నాకు ఇంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము పొత్తుతరం ప్రకారము పొత్తులో ఉన్న కూటమిలో ఉన్న అభ్యర్థులకి గెలుపునకు మా సాయశక్తుల మనస్ఫూర్తిగా ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ మద్దతుతో ప్రకటిస్తూ జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించిన శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు ఎంతో విశాల హృదయంతో ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఎంతటి మంచి పరిణామాలు సంభవిస్తాయో ఒక ఉదాహరణగా నిలిచినారు. టికెట్ల కోసం కొట్లాడుకొని టికెట్లు రాలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ధోరణి పెరిగిపోతున్న ఈ రోజుల్లో తనకు పార్టీ ఆదేశించిన ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పిలిచి ఉమ్మడి అభ్యర్థిగా భావించి ఆయన ఏర్పాటు చేసిన ఈ సమావేశం రాజంపేట చరిత్రలో మంచితనానికి నిర్వచనంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చెప్పింది ఒకటే, నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రెస్ మీట్లో. వాళ్ళు ఏం చెప్పినారంటే జనసేన ఆవిర్భావం నుంచి మేము ఎంతగానో పనిచేసినాం. ఈరోజు మాకు ఈ ఈ కూటమి అభ్యర్థిగా మీరు అందరినీ సరిసమానంగా ఆదరించాలి. జనసేన ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి తరఫున పనిచేసిన ఎవరు వచ్చినా కూడా నేను నా సొంత మనిషిగా భావించి నేను వాళ్లకు అనుకూలంగా పనిచేస్తానని, అదేవిధంగా జనసేన శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎవరైతే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారో వారందరూ ఇది తమ సొంత పనిగా భావించి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాను గద్దెదించి తెలుగుదేశం కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేను అందరినీ మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మలసాల భారత గెలుపు కోసం చెల్లెలు, మెజారిటీ కోసం మరదలు చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కసింకోట మండలం జమాదులపాలెం గ్రామంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత్ కుమార్ సోదరి మాధురి, మరదలు సిరి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ను ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాధురి
కరక సోమనాయుడు మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. ఓటు అడిగేందుకు వెళితే ప్రతి ఓటరు చూపుతున్న ఆదరణే తమ విజయానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కరక శేషు, ఎంపీటీసీ గుండ్రపు లక్ష్మి, సానుబోయిన శ్రీను, గుండ్రపు రాజు, అప్పలనాయుడు, ఒమ్మి లోవరాజు, కరక పోలినాయుడు, అప్పారావు, నరసింగారావు, సత్యబాబు, నీటిపల్లి దివాకర్, శివ, బుల్లెట్ రాజు, జమాదులపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇంచుమించుగా 3-4 వారాలు బట్టి అనేక గ్రామాలు ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక గ్రామాలు వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము వెళ్ళకముందే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అటువంటి జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి ఇటు భరత్ కుమార్ గారు ప్రచారం చేస్తూ ఉంటే భరత్ కుమార్ ఇప్పటికే ఎమ్మెల్యేగా అవుతున్నారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లోని భరత్ కుమార్ ఎమ్మెల్యే కావడం ఖాయంగా ప్రజలందరూ చెప్తున్నప్పటికీ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక పక్క కార్యకర్తలకి, ఇంకొక పక్క కేటర్కి, ఇంకొక పక్క ప్రజలకి వివరిస్తూ మరి ఈరోజు ప్రచారంలో భాగంగా జమాతులపాలెం ఇచ్చేసి ఉన్నారు. సోదరిమైనటువంటి మరి మాధురి కానీ, చెల్లి సిరి కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా మంచి ఆదరణ జమాతులపాలెం లభించడం చూస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ భవిష్యత్తులోని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడం ఖాయం. అందులో భాగంగా మరి భరత్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా, మరి ఈరోజు చిన్న స్థాయి నుండి ఒక వార్డు మెంబర్ నుంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా అయినటువంటి బూడి ముత్యాలరావు గారిని ఈరోజు స్థానికంగా పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా నిర్మించడం చాలా అభినందనదాయకం. ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మా చత్తా చాటాలి, జగనని మరొకసారి సీఎం చేయాలని ఉత్సాహంతో, ఉల్లాసంతో ఉన్నారు. అదే విధంగా భర్తన్న ఎప్పుడు అవుతాడని యువకుడు, విద్యావంతుడు, ఆ యువకుడిని, విద్యావంతుడిని అనకాపల్లి శాసనసభకి పంపించాలి. అనకాపల్లి నుంచి ఎంతో ఆనందంగా యువకులందరూ ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా జమాతులపాలెంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పార్టీకి పనిచేయడం మాలాంటి వారికి కూడా చాలా ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీ గురించి ప్రాణాలు ఇవ్వడానికి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు ఉన్నారు. ఇటువంటి పార్టీకి మేమందరం కార్యకర్తలు ఉండడం చాలా ఆనందం, అదృష్టంగా భావిస్తూ ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన లోకల్ గా పోటీ చేస్తున్న భరతానికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్షన్ అయ్యే రోజు నుండి ఆ రోజు 5 గంటల వరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా భరతన్నని ఈ అనకాపల్లి శాసనసభ నుండి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవాసులు సమ్మోహనాల నడుమ ఉత్సాహభరితంగా సాగుతున్న ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రకాశం జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో చేరిన వివిధ పార్టీ నాయకులు. జరగనున్న ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చిన ఎంపీ వైవి. స్థానిక రింగ్ రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సుబ్బారెడ్డి. ఇండోర్ స్టేడియం పేరు మీద గ్రౌండ్లో నిర్మాణాలు చేపట్టే విధానాన్ని విరమించుకోవాలన్న క్రీడాకారుల విజ్ఞప్తి. గాజువాక ఉడా కాలనీ వద్ద గల ఆదర్శ గ్రౌండ్ల వలన అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వెల్లడించిన ఆటగాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగుతున్న రంజాన్ పవిత్ర మాసం వేడుకలు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన కూడలిలో గల మసీదు నందు జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.